మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీ మీదున్న బాధ్యతలు పెద్దదిగా ఉన్నాయా? మీకు సహాయం చేసేవారు ఎవరూ లేరా? ఒంటరిగా ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదా? ఈ వాగ్దానం మీకోసమే. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. హల్లెలూయా. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉండి వారిని ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వరకు నడిపించారు. మోషే గారు మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలని కానాను దేశములోనికి చేర్చే బాధ్యత దేవుడు యెహోషువ గారికి అప్పగించారు. ఆ బాధ్యత చిన్నదేమీ కాదు. యోర్దాను నది దాటాలి, కానాను దేశంలో ఉన్న శత్రువుల్ని జయించాలి, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. యెహోషువ గారి ఆలోచనలు తెలుసుకున్న దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు, మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు అలాగే తోడై ఉంటాను అని. దేవుడు మోషే గారికి తోడయుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపై నడిపించారు. దేవుడు మోషే గారికి తోడయుండి ఇశ్రాయేలు ప్రజల్ని పోషించారు. దేవుడు మోషే గారికి తోడయుండి శత్రువులందరిపైన విజయాన్ని అనుగ్రహించారు. దేవుడు మోషే గారికి తోడయుండి వారిని నడిపించారు. దేవుడు మోషే గారికి తోడయుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడారు. అలాగే దేవుడు యెహోషువ గారికి తోడయుండి యోర్దాన్ నది ప్రవాహాన్ని ఆపేసి ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశంలోనికి తీసుకువెళ్లారు. ఎరికో గోడలు కూల్చారు. ప్రతి పట్టణం పైన విజయాన్ని అనుగ్రహించారు. కానాను దేశాన్ని తను వాగ్దానం చేసినట్టే ఇశ్రాయేలు ప్రజలకిచ్చారు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు మీకు తోడై ఉంటారు. ఆయన మీకు తోడై ఉండి జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ ప్రతి పోరాటాల్లో, శోధనలపైన మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. మీకు, మీ కుటుంబానికి సమృద్ధిని అనుగ్రహిస్తారు. మిమ్మల్ని దేవుడు పోషిస్తారు. ప్రతి అవసరాన్ని తీరుస్తారు. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడతారు. దేవుడు మీకు తోడై ఉండి సరైన మార్గంలో నడిపిస్తారు. దేవుడు మోషే గారికి తోడై ఉన్నట్టు, యెహోషువ గారికి తోడైనట్టు మనకు కూడా తోడై ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ చదివిస్తుంది, మనం పాపాన్ని విడిచిపెట్టాలని. కీడు విడిచిపెట్టి మేలు చేస్తే, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనకి నిశ్చయముగా తోడై ఉంటారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, ప్రభువా, యేసయ్య మహోన్నతుడా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తున్నాం. ప్రభువా, మోషేకి తోడై ఉన్నట్లు మీకును తోడై ఉంటానని వాగ్దానం చేశారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, మీరు వారికి తోడై ఉండండి అయ్యా. వారి ఒంటరితనంలో మీరు వారికి తోడై ఉండండి అయ్యా. వారి పోరాటాల్లో మీరు వారికి తోడై ఉండండి అయ్యా. వారి ప్రయాణాల్లో మీరు వారికి తోడై ఉండండి అయ్యా ప్రభువా. వారు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీరు వారికి తోడై ఉండండి అయ్యా ప్రభువా. వారి ఓటమిలో ప్రభువా, వారి అపజయాల్లో ప్రభువా, నిందల్లో, అవమానాల్లో మీరు వారికి తోడై ఉండండి అయ్యా ప్రభువా. వారి విజయంలో మీరు వారికి తోడై ఉండండి అయ్యా ప్రభువా. ప్రభువా యేసయ్య, మీ సన్నిధి తోడుగా రాకపోతే, మీ తోడు లేకపోతే ప్రభువా మేమేమీ చేయలేం ప్రభువా. అందుకే తండ్రి, మీ తోడు తండ్రి వారికి మెండుగా ఉంచమని దేవా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్య ప్రభువా. మీరు తోడై ఉండి వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో ప్రభువా వారిని అభివృద్ధి పరచండి అయ్యా ప్రభువా. ఏ కొదవ లేకుండా ప్రభువా వారిని పోషించండి అయ్యా. సమృద్ధి వారికి దయచేయండి అయ్యా ప్రభువా. వారి ప్రతి అవసరాలు తీర్చండి అయ్యా ప్రభువా. ఆ రోజు మోషే గారికి తోడై ఉండి ప్రభువా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన రీతిగా ప్రభువా ఈ రోజు ప్రియుల ముందు మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవండి అయ్యా ప్రభువా. మీరే తండ్రి ప్రభువా వారికి త్రోవను ఏర్పాటు చేయండి అయ్యా ప్రభువా. ఆ రోజు తండ్రి మోషే గారికి తోడై ఉండి పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ప్రభువా వారిని నడిపించిన రీతిగా ప్రభువా ఈరోజు ప్రియులకు తోడై ఉండి ప్రభువా వారిని అన్ని విషయాల్లో ప్రభువా మీరు నడిపించండి అయ్యా. వారి మార్గాలు సరళం చేయండి అయ్యా ప్రభువా. వారి ముందు మీరు నడవండి అయ్యా ప్రభువా యేసయ్య. ఆ రోజు మోషే గారికి తోడై ఉండి ప్రభువా ఆయన ప్రార్థనలు అంగీకరించి ప్రతి యుద్ధంలో వారికి విజయాన్ని అనుగ్రహించిన రీతిగా ప్రభువా ఈరోజు ప్రియులు వెళ్తున్న పోరాటాలు మీకు తెలుసు ప్రభువా. ప్రతి పోరాటంలో ప్రభువా, ప్రతి శోధనలో ప్రభువా వారికి అత్యధికమైన విజయాన్ని దయచేయమని దేవా ప్రభువా బ్రతిమాలుకుంటున్నాను యేసయ్య ప్రభువా. ఆ రోజు మోషే గారికి తోడై ఉండి ఆయనతో మాట్లాడిన రీతిగా ప్రభువా ప్రియులకు తోడై ఉండి మీరు మాట్లాడండి అయ్యా. మీరే వారిని దర్శించండి అయ్యా ప్రభువా. మీ మహిమను వారి మీద కుమ్మరించండి అయ్యా ప్రభువా. ప్రభువా మీ అద్భుత కార్యాలు వారి పట్ల చేయండి అయ్యా. వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా.
వారి భారాల నుంచి వారిని తొలగించండి అయ్యా ప్రభా. ఏ కార్యాలు నెరవేర్చబడాలని ప్రభా మిమ్మల్ని వెతుకుతున్నారో ప్రభా, ఆ జాబ్ విషయంలో, గర్భఫల విషయంలో, మ్యారేజ్ విషయంలో, అప్పుల నుంచి బయటకు వచ్చే విషయంలో, అనారోగ్యం నుంచి స్వస్థత విషయంలో ప్రభా మీరే మేలు చేయండి అయ్యా ప్రభా. వారి కన్నీటిని తుడిచి వారిని సంతోషంతో, సమాధానంతో నింపండి అయ్యా ప్రభా. మీరు వారికి తోడయ్యండి ప్రభా. వారికి, వారి కుటుంబానికి అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా ప్రభా. ఏ తెగులు, ఏ కీడు రాకుండా వారిని కాపాడండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి.